గడ్చిరోలిలో నక్సలిజం గణనీయంగా తగ్గిందని, దాదాపు 5,000 మంది యువత ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జనజీవన స్రవంతిలో చేరిన అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఆదాయపరంగా రాబోయే 5 ఏళ్లలో అత్యున్నత స్థానంలో ఈ జిల్లా ఉంటుందని తెలిపారు. గతంలో గడ్చిరోలిలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రజాప్రతినిధులు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు 5,000 మంది నక్సలిజాన్ని వీడారని చెప్పారు. నక్సలిస్టులలో చాలా మంది డ్రైవర్లు, ఫిట్టర్లు వంటి ఉద్యోగాలను పొందారన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గడ్చిరోలి ఇప్పుడు 10,000 మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే గడ్చిరోలి రాబోయే 5 ఏళ్లలో అత్యధిక ఆదాయం వచ్చే జిల్లాగా మారుతుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు నిస్సంకోచంగా కనిపిస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే నక్సలిజాన్ని అంతం చేసేందుకు 10 ఏళ్ల సుదీర్ఘ వ్యూహ రచన చేశారు. ఇందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఇజ్రాయెల్ వ్యూహాన్ని అనుసరించారు. మిలిటెంట్లు లొంగిపోవడాన్ని, ఇజ్రాయెల్ అనుసరించిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దోవెల్ భారత్ లోనూ అదే వ్యూహాన్ని అనుసరించారు. మొదటగా వారిని కొన్ని ప్రాంతాలకు కట్టడి చేయడం, వారి చుట్టూ ఓ వలయాన్ని ఏర్పాటు చేసి కనీసం నిత్యావసరాలు కూడా అందకుండా చేయడం ఈ వ్యూహంలో భాగం. దీంతో మిలిటెంట్లు దినావారీ జీవనానికి ఇబ్బంది పడేలా చేశారు. ఫలితంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వయస్సు పైబడిన వారు అడవుల్లో బతకలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలా మంది లొంగిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి వెల్లునుకుంటున్న వేర్పాటువాదం ఈ వ్యూహంతోనే లొంగిపోయింది. అయితే తర్వాతి దశలో చివరి వరకు పోరాట పటిమ ఉన్నవారు లొంగిపోయేందుకు వ్యూహాలను అమలు చేశారు. అందుకోసం దండోపాయాన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. దట్టమైన అడవుల్లో తుపాకుల మూతను మోగించారు. అందుకోసం డెడ్ లైన్ ని ప్రకటించారు. 2026లోగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి టార్గెట్ ఫిక్స్ చేసి మరీ హెచ్చరించారు. చెప్పినట్లే ఆపరేషన్ కగర్ పేరిట యుద్ధం మొదలుపెట్టారు. అదే సమయంలో నక్సలెట్లు లొంగిపోయేలా వారికి అవకాశాలను కల్పించారు. అందులో భాగంగా లొంగుబాటు చట్టంలోనే మార్పులు చేశారు. లొంగిపోయిన వారికి ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు. దీంతో నక్సలెట్లు అడవి జీవితం కంటే ఉద్యోగమే మేలనుకొని లొంగిపోయిన వారున్నారు.